తొంభై కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నీడను విశ్రమిస్తాడు. మొదటి వచనంలోనే మనకు వచ్చే విశ్రాంతిని గురించి చక్కని డెఫినేషన్ ఉంది, నిర్వచనం. ఆయన నీడలో, ఆయన జాడలో, ఆయన అడుగులలో, ఆయన ఉన్నటువంటి నివాసంలో మనం ఉంటే విశ్రాంతిలో ఉంటాం. సర్వశక్తుని యొక్క నీడ అనేది మనకి విశ్రాంతిని ఇచ్చేటటువంటిది. అది వదిలి మనుషులు ఏం చేస్తున్నారంటే సరైనటువంటి అవగాహన లేక, అంకితం లేక రకరకములైనటువంటి సొంత మార్గంలోనూ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు బయలుదేరినప్పుడు మనసు కొంతమందికి కుదురుగా ఉండదు. ఆయన చేసిన మేళ్లను మర్చిపోతారు. ఆదిలో నిన్ను ఎలాగా ఆయన ఫరో బానిసత్వం నుంచి విడుదల చేశాడు అనేది మర్చిపోతావు. నీ సొంత ఉద్దేశాలు, నాకు చాలా విషయాలు తెలిసిపోయినాయి. కొంతమంది ఏమో నేను విద్యావంతుడిని అయిపోయాను. ఏం విద్య ఉందో మరి నీకు, నాకైతే తెలియదు. నీకు ఎంత విద్య ఉందో, ఆ విద్య యొక్క క్వాలిటీ ఏంటో కూడా నాకు తెలియదు. ఎంత జ్ఞానాన్ని నీవు ఎక్కడ ఫిలాసఫీ చదివావో, ఎక్కడ థియాలజీ చదివావో, ఏ ప్రఖ్యాతిగాంచినటువంటి బైబిల్ కాలేజీలో నువ్వు తరబేదయ్యావో, ఏమి డిగ్రీలు ఉన్నాయో నాకేం తెలియదు. కానీ సాతానుడు అకస్మాత్తుగా నీలోని సొంత అభిప్రాయాలను బట్టి నిన్ను ముందుకు సాగకుండా నీవు, నీతో పాటు నీ కుటుంబము, అలాగే కొంతమందిని అధైర్యపరిచేటటువంటి మార్గములో సాతానుడు నేను వాడుకుంటాడు. నువ్వు విశ్వాసగానే ఉంటావు, కానీ పిశాచి మనసుతో ఉంటావు. నువ్వు కనబడటానికి ఎలా ఉంటావు? విశ్వాసలాగే చాలా మంచిదానిలాగా కనబడతావు. నీకెంతో తత్వజ్ఞానం ఉన్నట్లుగా కూడా నటిస్తావు. కానీ 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండకుండా చివరికి ఎలా ఉంటావంటే చాలామందిని నిత్య నాశనానికి నడిపేటటువంటి ఒక వ్యక్తిగాను సిద్ధమవుతావు. భక్తి రూపంలో ఉండి గొర్రె చర్మను ధరించుకొని తోడిన స్వభావంతో ముందుకు వెళ్తూ ఉంటాను. ప్రతి విశ్వాసి దీని విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. వారు వెళ్తున్నప్పుడు మొట్టమొదటే వేగుల వారిని పంపించాడట మోషే. పంపిస్తే ఇద్దరు తప్ప సర్వ సమాజమును వాళ్ళు అధైర్యపరిచారు. ఎలాగా? మేము చూసాం ఆ కనాన్ దేశం, అది నిజమే, పాలు తేలును ప్రవహించు దేశమే. కానీ 12 మంది ఈ వేగిల వారు వెళ్తే ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డిస్కరేజ్ చేస్తున్నారు. ఎవరిని డిస్కరేజ్ చేస్తున్నారు? సర్వ సమాజంను డిస్కరేజ్ చేస్తున్నారు, అధైర్యపరుస్తున్నారు. బాబోయ్, వారి ఎదుట మేము ఎలా కనబడుతున్నాం? మిడతల వలె ఉన్నాం. మేము అనాకేయులను చూచితిమి, వాళ్ళ ఎదుట మేము మిడతల వలె ఉన్నాం. మనకు శక్తి సరిపోదు, సొంత బలం మీద ఆధారపడుతున్నారు. చాలామంది డబ్బు మీద ఆధారపడే వాళ్ళని. సేవ అంటే ఏంటయ్యా? మనం ఏదో ఉద్యోగం చేసుకోవాలి, నిజమే ఉద్యోగం చేసుకోవాలి, కాదని అనటం లేదు. కానీ మనకు అది ఇది కావాలి కదా. నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించవు. విశ్వాసం ప్రయోగించేటటువంటి వారిని నిరుత్సాహపడతారు, నీ క్రియల వలన, నీ మాటల వలన. మనకు అది కావాలి, ఇది కావాలి గనుక సొంత పద్ధతులను వెంబడిస్తాం. కానీ ఇశ్రాయేలీయుల్ని దేవుడు మొట్టమొదటి సపరేట్ చేసినప్పుడు వారికి విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు అంతే. ఎర్ర సముద్రం చేల్చడం అనేది అది డబ్బుతో జరిగేది కాదు. మన్నాను కురిపించడం అనేది అది డబ్బుతో జరిగేది కాదు. ఒకవేళ నువ్వు ఇంతకుముందు వ్యాపారస్తుడు అయితే ఈ వ్యాపార మనసు నీలోను నీ పిల్లలలోను నాటుకుపోయి ఉంటుంది అంతే. డబ్బు 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 డబ్బు, ఈ డబ్బు మనది, ఈ పరిధిలోంచి డబ్బు బయటికి వెళ్ళకూడదు. అదే విశ్వాసం. నీవు డబ్బు మీద ఆధారపడతావు. నువ్వు సేవ అనటమే కానీ, నీ కుటుంబాన్ని కట్టడమే కానీ, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవటమే కానీ. నాకు చాలామంది అనేకమైనటువంటి సజెషన్స్ ఇస్తారు, కానీ ఏ సజెషన్ నేను తీసుకోను. ఎందుకంటే నా జీవితమే ఒక మాదిరిగా ఉండాలి ఇతరులకు.
ఆయన ఎవరినైనా కూడా బలపరచగలడు, ముందుకు సాగించగలడు. డబ్బు లేకుండా ఇక్కడ మీరు చూసేటటువంటి ప్రతిదీ కూడా, ఇక్కడ నాకు అంగుళం స్థలం లేదు. ఆ సమయంలో ప్రార్థనకు ఉన్నటువంటి పట్టు డబ్బుకి లేదు. డబ్బు యొక్క పట్టు ఎప్పుడో తప్పేస్తుంది. కానీ ఎవరైతే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నువ్వు డబ్బు గలవాడవే, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ నీకంటే ప్రార్థనాపరుడు ఇంకా బలమైన కార్యాలు చేయగలడు. ఆ డబ్బు నాది కాదు అన్నంత వరకు కూడా నువ్వు సేఫ్. నీ చేతిలో ఉన్న డబ్బు నీది కాదు. నువ్వు ఎవరైనా కానీ, నువ్వు స్వార్థకుడు అయినా, లేకుంటే నువ్వు ఒక విశ్వాసమైనా, నువ్వు ఏం చేసేవాడు అయినా, పూర్తి స్వార్థకుడు కాకపోయినా, ఉద్యోగం చేసుకుంటూ నీవు ఒకవేళ సేవ చేసినా, నీకు నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, నీ డబ్బు అనేటటువంటిది పూర్తి సేఫ్టీ కాదు. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. డబ్బు ద్వారా నువ్వేదో చేసేస్తావు అనే మనసు తీసి అవతల పడేసి, ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ చేతిలో ఉన్నటువంటి డబ్బు నాది అనేటటువంటిది నువ్వు తీసేసే వరకు కూడా నీ మైండ్, నీ యొక్క మనసు పరిశుద్ధపరచబడదు. ఇది దేవునిది, నేను గుమస్తాను. దేవుడు ఈ డబ్బు నా చేతిలో ఎందుకు పెట్టాడంటే, నేను సరైన రీతిగా దేవుని చిత్తానుకూలంగా ఈ డబ్బును వాడతానా లేదా అని నన్ను పరీక్షిస్తున్నాడు అనే మనసు పెట్టుకోను, అంతే. మనీ ఈజ్ నాట్ యువర్స్. బీ కేర్ఫుల్ ఇఫ్ యూ హ్యావ్ దట్ థింకింగ్. నీకు అటువంటి ఆలోచన ఉన్నదంటే ఈ రాత్రే తీసేసుకో. యు ఆర్ ఓన్లీ an employee బిఫోర్ గాడ్. దేవుని యొక్క సేవలో నీ ఒక ఆయన కార్యాచరణలో నిర్వాహకులలో ఒక పాత్ర అంతే. ఎలా నిర్వహిస్తున్నావు? నీ చేతుల్లో డబ్బులు, రెండు చేతుల్లో దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఇది నాది, ఇది నాది, అది నాదే, ఇది నాదే. నీలో సైతాను ప్రవేశించాడని నేను తలంచుకో. ఇది ఎక్కడికి వెళ్ళకూడదు. డబ్బు మీద ఇశ్రాయేలీయులు బయటికి రాలేదు. గొప్ప భాగ్యవంతుడైన ఫరోను, పరాక్రమశాలి అయిన ఫరోను సముద్రం ముంచింది డబ్బు కాదు, దేవుని యొక్క శక్తి. ఆయన సైన్యములకు, దాని పేరేంటి, సైన్యములకు అధిపతియగు యెహోవా అంతే. ఆయనకి మించిన శక్తి ఈ లోకంలో పరలోకంలో కానీ లేదు. ఆయన ఆశ్రయం కింద నువ్వు ఉన్నట్లయితే నీకు విశ్రాంతి ఉంటుంది, అంతే. మహోన్నతిని చోటున నివసించేవాడే సర్వశక్తిని నీడను, అంతే. నీవు హాయిగా ఉంటావు. డబ్బునంతసేపు నీకు హాయి ఉండదు. జోబులో డబ్బు ఉండవచ్చు, సాయంకాలం మాయమైపోవచ్చు. నువ్వు హాయిగానే ఉంటావు. దేని మీద ఆధారపడు. డబ్బు మీద సేవ ఆధారపడాలి అనే తత్వం వెంటనే తీసి అదులు పడేసి, ఏదైనా కట్టాలి, అది కావాలి, ఇది కావాలి, డబ్బు ఎక్కడ, మా డబ్బు లేదండి అనే మాట ఎందుకు అంటున్నాను? దేవుడు లేడా నీకు? మహోన్నతుడైన దేవుడు లేడా నీకు? ఏం మాట్లాయి? డబ్బు తక్కువ అయిపోయిందండి, అందుకు నేను చేయలేకపోయాను. వాట్ ఈస్ దట్ వర్డ్? ఇట్ షోస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్. నీకు విశ్వాసం లేనివాడు, నువ్వు డబ్బు మీద ఆధారపడేవాడు కనుక. నా డబ్బు లేదండి, అందుకు అది చేయలేకపోయాను. దేవుడేమయ్యాడు? డబ్బు మీద ఎందుకు ఆధారపడుతున్నావు? నువ్వు డబ్బు ఉందా లేదా అని ఎందుకు లెక్క పెడుతున్నావు? నీవు అది చూడవు. నేను మహోన్నతిని చోటున నివసిస్తున్నాను. సర్వశక్తుడైనటువంటి దేవుని నీడలో విశ్రాంతిగా ఉన్నాను. ఆ విశ్రాంతి నీ జీవితంలో కావాలి. వీళ్ళు అరణ్య అనుభవంలో సతమతమవుతున్నారు. కానీ కనాను దేశం, కనాను అంటే ఏంటంటే విశ్రాంతి. చాలామంది ముందుకు వెనకకి, ముందుకు వెనకకి, వారి యొక్క విశ్వాస జీవితం అనేటటువంటిది ఏమాత్రం కూడా శాంతిగా లేకుండా ప్రార్థన చేస్తాం, దానికి మనం జవాబును చూడలేకపోతాం. ప్రార్థన చేస్తాం, భౌతికమైనటువంటి శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేస్తావు.
దీంట్లో నువ్వు పొందాలనుకున్న పొందకపోతే కష్టం వస్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువ ఒక తెగకు సంబంధించినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 12వ వచనం. మరియు రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్ధ గోత్రపు వారికి యెహోషువ ఇలాగ ఆజ్ఞాపించాను. యెహోవా సేవకుడైన మోషే మిగతా వాళ్ళు సంగతి ఏంటి? మోషే మీకు ఏం చెప్పాడు అది మర్చిపోకండి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు. ఏంటి ఇచ్చే ఆజ్ఞ ఏంటి? యుద్ధ సన్నద్ధులై వారికి ముందుగా మీరు వెళ్ళాలి. వీళ్ళ ముందు కోరుకున్నది ఏంటంటే, ఇదిగో ఈ చోటు మాకు చాలా బాగుంది. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 1వ వచనం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక వీళ్ళకి ఏముందంట? అతి విస్తారమైన మందలు. అదే చేటు నీకు, నీ శోధనదే. నీకు దేవుడు అతి విస్తారమైన మందలు ఇచ్చినందుకు నీవు శోధనలో పడతా ఉన్నావు. అది గమనించలేనటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు. చాలామంది అక్కడ పని చేసేస్తున్నాం, ఇక్కడ పని చేస్తున్నాం, మాకు డబ్బులు వచ్చేసినాయి. నువ్వు శోధనలో ఉన్న సంగతి నువ్వు తెలుసుకోలేని గురుడివాడు నువ్వు. మాకు ఈ జీతం వచ్చేస్తుంది, మాకు ఆ జీతం వస్తుంది, 2 చేతుల నుంచి మాకు 2 చేతుల్లో డబ్బులు వచ్చేస్తుంది. వీళ్ళకి అతి విస్తారమైన మందలు వచ్చినాయి. అక్కడ వచ్చింది డేంజర్. డబ్బుల వరకు ప్రవేశపెడుతున్నావు నువ్వు. నాకు అవసరం లేదు, దాన్ని తీసేవతలు పారేయట్లేదు. దీన్ని నాకు వద్దు, ఇది కాదు నేను చేయవలసి. నీకు దేవుడు అప్పగించిన పని ఏంటి? లోతుకు అతి విస్తారమైనటువంటి మందలు ఉన్నాయంటే లోతు అది ఇద్దరు కలిసి ఉండలేనటువంటి అతి విస్తారంగా ఉంది లోతు యొక్క మందలు, అలాగే అబ్రహాం యొక్క మందలు. ఏం జరిగింది? ఇద్దరికి ఏమొచ్చింది? మందల విస్తారంగా ఉంటే ఏమొస్తుంది? కలహం. గమనిస్తున్నావా నువ్వు? లోతు అబ్రహాము నుంచి వేరైపోవడానికి కారణం ఏంటి? అతి విస్తారమైన మందలు. అందుకు నువ్వు గర్విష్ఠుడు అయి ఉన్నావు. అందుకు నువ్వు ఎవరిని లెక్క చేయలేనటువంటి దానిగా ఉన్నావు. బీ కేర్ఫుల్. ఏంటనుకుంటున్నావు నువ్వు విశ్వాస జీవితం అంటే? చేపల చెరువు పండిపోయింది, లేకుంటే పొలం పండిపోయింది, నా భార్య ఉద్యోగం చేస్తుంది, లేకుంటే మాకు ఏమి తక్కువ లేదు. అతి విస్తారమైనటువంటి మందులు, అతి విస్తారమైనటువంటి డబ్బులు, ఇది నిన్ను గురుడివానిగా చేసేసినాయి. వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు యెహోషువ. మీరు మోషేకు ఒక మాట ఇచ్చారు. ఏ మాట ఇచ్చారు? వాళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా చేయించిన దేశమును మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల. అసలు కటాక్షం కలగాలంట. మోషే యొక్క కటాక్షం దేని కొరకు? కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింప. అది అక్కడికి వెళ్ళని ఇవ్వద్దు. యోర్దాను అద్దరికి అంటే యోర్దాను అద్దరిని ఉన్నదేంటి? విశ్రాంతి. అదే కనాను. వీళ్ళ యొక్క కోరిక చూడండి. ఇశ్రాయేలీలందరితో పాటు మేము రాము. వీఆర్ స్పెషల్, యు ఆర్ సంబడి. మాకు విస్తారమైన మందలు ఉన్నాయి. డోంట్ డిస్టర్బ్ అస్. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఎంత పొలైట్గా మాట్లాడుతున్నారు, ఎంత జ్ఞానం ఉంది వీళ్ళకి. అందరితో పాటు మేము కూడా వెళ్ళాలంటే కష్టం. లేవీలాగా యాజకుల్లాగా ఉండి టెంట్లు గంటలు ఆ పోల్స్ అన్ని మోయటం మాకు సాధ్యం పడదు. మాకు విస్తారమైన మందలు ఉన్నాయి. ఏ మాట చొప్పున దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో తెలియనటువంటి గురుడివాడుగా ఉన్నావు. నేను ధనవంతుడని అనుకుంటున్నావు, నీవు దరిద్రుడు అనే సంగతి నీకు తెలియకుండా ఉన్నావు. విస్తారమైన మందలు ఉన్నాయి. అదే డేంజర్. నీకు మందలిచ్చిన వాడేవాడు. మేము మీతో పాటు అద్దరికి రాము చెప్పేశారు. అంతే. మాకు బుర్ర ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు డబ్బు ఉంది. అందుకే పేతురు ఏమంటున్నాడంటే, గారడి సీమోనుతో డబ్బు నీ ద్రవ్యము నీతో పాటు నశించునుగాక. నీ ద్రవ్యం, నీ వెండి నీతో పాటు నశించునుగాక.
ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. పశ్చాత్తాపడు. డబ్బుతో సేవ చేయాలనుకుంటున్నాడు ఆ సీమోను. బాగా డబ్బు ఉంది, ఆ డబ్బు అక్కడ పెట్టాడు. నాకు పరిశుద్ధాత్మ వరం కావాలి. పరిశుద్ధాత్మను నువ్వు ఎలాగో డబ్బుతో కొనాలనుకుంటున్నావు? నువ్వు గ్రహించాలి, అపోస్తలులు చేసినటువంటి సేవ వాళ్ళు డబ్బు మీద ఆధారపడలేదు. పేదరు ఏమన్నాడంటే, నా దగ్గర వెండి బంగారములు లేవు. ఎందుకు గురుడిధనం అనేది నీలోనికి వస్తూ ఉంది. ఒకప్పుడు మీరు పేదరికంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ గ్రహింపుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆత్మ గ్రహింపును పోగొట్టుకున్నావని, లోకస్తులు చేసినట్టుగా ప్రతిదీ చేయాలని నువ్వు తలస్తూ ఉన్నావు. ఆ చివరికి ఆ లోకస్తులు చేసినట్టుగా డ్యాన్సింగ్ కూడా వచ్చేస్తుంది స్టేజ్ మీదకి. నెమ్మది 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 లోకత్వం వచ్చేస్తుంది. కలిసిపోతున్నావు నువ్వు లోకంతో. మారు మనసు పొందారా లేదా నీకు అవసరం లేదు. వాళ్ళని తీసుకొచ్చి పెద్దగా చేస్తావు, వాళ్ళని నీ దృష్టిలో చాలా పెద్దవాళ్ళు అని అనుకుంటావు. విలువలు పోగొట్టుకుంటున్నాము. సమాజం పెరిగే కొలది, సంస్థ పెరిగే కొలది ఈ లోకత్వం అనేది తెలియకుండానే లోపలికి వస్తుంది. ఇలాగా మందలు విస్తారంగా ఉన్నవి. లోతు యొక్క మందలు విస్తారంగా ఉన్నందువలన అబ్రహాము నుండి వేరైపోయాడు. అతడు ఎక్కడ ఇతడు సిద్ధంగా ఉన్నాడు. ఈ బైబిల్ ఎక్కడ చూసినప్పటికీ ఇశ్రాయేలీయులకు, దేవుని బిడ్డలకు విస్తారమైనటువంటి మందలు, ఆ బంగారం, ఇవన్నీ కూడా ఇది దేవుని ఆత్మను వ్యతిరేకిస్తున్నాయనే సంగతి తెలుసుకోకుండా ఉంటున్నారు. మేము రాము. అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశంలో శ్వాస. మాట్లాడేది ఎంత పొలైట్గా మాట్లాడుతున్నారు, ఎంత దీనంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. నీ దాసులమైన మేము అంటున్నారు. ఎంత చక్కని మాటలు. అసలు ఎవరు తప్పించుకోలేదంతే. నీ దాసులమైన మేము రాము, అద్దరికి రాము. మోషే గాదీలతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? అది వారి జీవితంలో యుద్ధానికి పోయేవాడు ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? నీ మందలు విస్తారమైనందువల్ల నీకు వచ్చిన గర్వం అది. మందలు తీసేయలేడా దేవుడు? నేను దీనునిగా చేయడానికి దేవునికి చేత కాదనుకుంటున్నావు నువ్వు? మాకు రావాలనే పని లేనలేదు. మోషే ఏమన్నాడు? ఇది న్యాయమా? వెళ్ళవలసిన సమయంలో వెళ్ళి దాని అంతా కూడా ఆక్రమించుకోవాలి విశ్రాంతి అనేటటువంటి కణాను మీరు ఇక్కడ కూర్చుకోవడం న్యాయమా? మీ సహోదరులు ముందుకు వెళ్తున్నప్పుడు అని ఏం చెప్తున్నాడంటే, మీరు చదువుకుంటే అలాగే ఇంతకుముందు కూడా వేగుల వారు వచ్చి అధైర్యపరిచారు. బాబోయ్ అనారీకులు, బాబోయ్ అని ఆ జాతుల వారి నుంచి వచ్చి భయపడ్డారు. మేము మెడతనాలేమన్నాం, వాళ్ళు మింగేస్తారు మమ్మల్ని. అంతమందిని 20 లక్షల మందిని అధైర్యపరిచారు అంతే వాళ్ళు, ఇద్దరు తప్ప. ఏ రీతిగా సాతానుడు మనుషులను పట్టుకొని చొరబడి ఏగా మన చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని అధైర్యపరిచే పరిస్థితిలో తీసుకుని వెళ్తాడు. ఇరిటేట్. ఎందుకంటే నువ్వు తగ్గించుకోవడానికి, ఏ విషయంలో నువ్వు దేవుని ఆత్మను ఎదిరిస్తున్నావు. ఒకప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పైకి లేవనెత్తాడు. అది జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే దేవుడు అన్నావో, ఎప్పుడైతే క్రీస్తు అన్నావో, ఎప్పుడైతే ఆయన రక్తం క్రిందకు వచ్చావో నీకు చాలా జయాలు వస్తాయి. ఆ జయాలు నీవు అభివృద్ధి పరచుకోవడానికి కాదు, నీ ప్రభావం చూపించుకోవడానికి కాదు. దేవుడు చేసే యుద్ధములలో నీవు పాలు పొంది ముందు ఉండటానికి. కనుక ఏం చేశారంటే, ఇదంతా మీరు చూసుకోండి. ఒక నిర్ణయానికి వచ్చాడు మోషే. సరే, అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ముందు ఉండాలి. యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేయచ్చు. ఎక్కడ యుద్ధం జరుగుతుందో వెళ్ళిపోవాలంటే బ్యాటిల్ ఫీల్డ్కి ముందు, ఫోర్ ఫ్రంట్. సోదరులరా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా నీకు మారు మనసు లేకపోతే,
ఇంకా నువ్వు పాపాన్ని ప్రేమించే స్త్రీవైతే, ఇంకా వ్యభిచారం, సినిమా, కామేచ్ఛ, దీంతో నువ్వు బాధపడుతున్నట్లయితే, ఈ రాత్రే కనుక అంతం వచ్చిందంటే నీ గతి అంతే. నువ్వు ఎవరైనా కానీ నీవు మారు మనసు పొంది నువ్వు తగ్గించుకోకపోతే తిరిగి నీ పాపములను ఒప్పుకో. ఏ పాపములను మానేసి మళ్ళీ చేస్తున్నావు, ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నావు. అబద్ధకుడైన సైతాన్ నీలో ఉన్నాడు. ఎంతకాలం అబద్ధాలు మాట్లాడుకుంటూ నువ్వు మోసగించు. ఏదో చేస్తున్నాను అనుకుంటున్నావు. సైతానుతో పట్టబడిన వాడు. దేవుని భయం లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నావు, మోసం చేస్తున్నావు. వదిలే. రేపేమి సంభవించడం నీకు తెలియదు. అకస్మాత్తుగా ఈ విశ్వాన్ని ఆయన క్లోజ్ చేసేసినట్లయితే నీ వైపు ఆయనకి తిరిగి శపించబడిన వాడరా, వెళ్ళు అగ్ని నీచాగ్నిలోనికి వెళ్ళు అంటే నీ గతి, నీ పిల్లలు గతి ఏంటి? నీ పిల్లలు యవనస్తులు, ఇంకా మారు మనసు పొందకుండా ఉన్న యవనస్తురాలా, ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడు. నువ్వు పశ్చాత్తాపడకుండా నీ యొక్క మార్గము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, దేవుడు అనేకమైన ఆటంకములతో నిన్ను భయపెట్టినప్పటికీ నువ్వు ఆ కామేచ్ఛలలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే నీ యొక్క అంతం మహాభయంకరంగా ఉంటుంది. శపించబడిన దాన పో చెప్తే నీ మనసు ఎంత ఆందోళన, ఎటువంటి భయంకరమైన పరిస్థితి. ఇంకా మారు మనసు పొందట్లేదా నువ్వు? రోమా 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించు. మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నది కనుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అది నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎందుకు? నీ ఆత్మ మీద నీకు జాలి లేదు. యవనస్తురాలా, ఎందుకు నీ ఆత్మ మీద నీకు జాలి లేదు? నీ గురుడిధనమును బట్టి నీకు జాలి లేదు. నరకాగ్నిలో జారిన తర్వాత నీకు జాలి వస్తుందా? అయ్యో నేను పిచ్చిదాన్ని, ఎందుకు ఇలా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాను? నువ్వు ఒకవేళ ఇంతకుముందు పశ్చాత్తాపడినదేమో మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు. ఏదైతే వద్దనుకున్నావో మళ్ళా తిరిగి ఆ వాంతులో పడుతున్నావు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకు అలా వెళ్తున్నావు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పోతుంది? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసులకు పాలెక్కడ? నువ్వు కట్నాలకు దూరంగా ఉండాలి, లంచాలకు దూరంగా ఉండాలి. పర్వాలేదులే, ముఖర్జీ గారు చెప్పకుండా ఆ కట్నం ఇచ్చేస్తే అది లంచం కాదు, రెండు ఒకటే. కట్నాలు ఇచ్చేస్తున్నారు, ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉపద్రవంలో పడ్డారు. వీడు ఆ రోజులు వచ్చి వీళ్ళని తీసుకొని దూరంగా తీసుకెళ్ళిపోయారు. కథ అయిపోయింది ఎంత వాళ్ళ చరిత్ర. ఏమనుకుంటున్నాను? నేను ఏదైనా చేయగలను? అన్ని ఆచారాలు వెంబడిస్తున్నావు. నువ్వు పెళ్ళి అంటూనే ఉన్నావు, కానీ విశ్వాసులు అంటున్నావు, కానీ రహస్యంగా నువ్వు చేసేటటువంటి అన్ని కాళ్ళకు చుట్లు పెడుతున్నావు. విశ్వాసం అంటున్నావు, భయం లేదు నీకు, దేవుని భయం లేదు నీకు. అన్ని ఆచారాలు వెలుగునకు చీకటికి ఏమి పోతుంది? లొంగిపోతున్నావు. ముందు పెళ్లి కాకముందేలా ఉన్నావు. అవి పెళ్లి కాకముందు ఎంతో గొర్రె పిల్లలాగా ఉన్నావు. పెళ్ళి అయిన తర్వాత ఎలాగుంటున్నారు? అసలు రూపం పెళ్లిలోనే బయటపడుతుంది. అన్నీ తగిలించుకోవడం. ఏంటో తగిలించుకోవడం? నీకు వచ్చేది ఏంటి? అందుకని మనసు మారి ఏమవ్వాలి చెప్పండి? నూతన మౌటు వలన అది మనసు మారింది, రూపాంతరం అవ్వట్లేదు. నీ విశ్రాంతిలోని ప్రవేశించడానికి ఏమాత్రం కూడా నీవు చేయవలసిన చేయడం లేదు. పరిశుద్ధపరచబడడానికి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయములు సరిగా తీసుకోవటం లేదు. ఈ సమయంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు?
లోకాచారం. ఇల్లు కడితే చాలు, లోకాచారంలోనే చేయాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు వాస్తు ఇలాగకుండా ఇలా అడ్డంగా కట్టమంటే అడ్డంగా కట్టాలండి. సేవకుడు అంటే ఏంటి? ఏంటి సేవకుడు అంటే? కూలివాడు అనుకుంటున్నావా నువ్వు? నీ ఇష్టానుసారంగా సేవకుడు లొంగి నువ్వు ఏం చెప్తారు చేసేస్తావు. ప్రార్థన చేయమని చేసేయాలండి. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయా ఈ డబ్బులు అనడానికి వీల్లేదు సేవకుడు. సేవకుడు అంటే అది కీలు బొమ్మంతే. అయ్యగారండి, వందనాలండి, ఏంటి నేను ఇవన్నిటి నుంచి నువ్వు విడుదల పొందు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, ఈ వాగ్దానాలు విశ్రాంతి వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకున్నాము. దీని కొరకు నేను ఇక్కడికి పిలిచాడు. ప్రార్థన చేసుకో. ప్రియులను మీరు కరుణించు, నీ ఆత్మ ద్వారా వీరిని పరిశుద్ధపరచు. ఏ రీతిగా విశ్రాంతిలోనికి వెళ్ళాలి అనేటటువంటి దాన్ని నేర్పించు. సొంత ఉద్దేశాల నుంచి విడుదలచ్చు, వాక్యానికి దూరంగా ఉన్న ఉద్దేశాల నుంచి విడుదలచ్చు. సంపూర్ణంగా నీలో పరిశుద్ధపరచబడగలటకు, నీ రాజ్యంలో పాలు పొందగలటకు నువ్వు వారికి సహాయించు. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించునుగాక. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్బెడ్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 086624899991.